ఈయనకి ఏర్పరిచిన తర్వాత కీర్తనలు 51 నుంచి చివరి వాక్యం చదువుతాం. దేవ, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, ఈ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నేను పవిత్రుడగునట్లు సోపుతో నా పాపం పరిహరింపును, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయు. అప్పుడు అతిక్రమం చేయ వారికి నీ త్రోవలను బోధించను, పాపులను నీ తట్టు తిరుగుదు. ప్రభువ, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెలుగు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయి. లాస్ట్లో అందరూ కలుస్తారు. అప్పుడు నీతియుక్తమైన బలులను పట్టణాలను సర్వాంగ హోమమును నీకు అంగీకృతములు. అప్పుడు చెడు నీ బలిపీఠ మీద